సదాశివపేట్ పురపాలక సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ మున్సిపల్ మహిళా కౌన్సిలర్లను, ఆర్పీలను, మున్సిపల్ మహిళా సిబ్బందిని సత్కరించి వారికి చీరలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చింత ప్రభాకర్ మాట్లాడుతూ, ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారని, మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో మహిళా శక్తి అత్యున్నతమైనదని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు ఓదేల రాజేశ్వరి, రేష్మా బేగం, ప్రకాష్ చౌదరి, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, ఆకుల శివ, శ్రీనివాస్ కుద్దూస్, కో ఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య, కలీం పటేల్, నాయకులు వీరేశం, శివరాజ్ పాటిల్, సతాని శ్రీశైలం, ముబిన్, సమీ, జున్ను, మున్సిపల్ ఏఈ రాజేష్ మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడండి. ఇన్పుట్ అవుట్పుట్ లో అన్నపూర్ణ ఫస్ట్ ప్రైజ్, ఉండమ్మ బొట్టు పెడతా శిరీష ఫస్ట్ ప్రైజ్, బాల్స్ అండ్ రెండోది ఫన్నీ. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, అమ్మల కళ, అమ్మల కళ, చెల్లిల బిడ్డల మసులుకునే మహిళలకు మహావందనం, అభివందనం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, శ్రీ జాతికి నవజ్యోతికి శుభవందనం, అభివందనం. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మి, సరోజిని, ఇందిరా, కిరణ్ బేడిలా, దుర్గలా కనిపించే నడిపించే జగన్మాతలందరికీ మహావందనం, అభివందనం. జరుపుకోవాల్సిన మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. అందరితో జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా అభినందన. ఎందుకంటే ఈ కార్యక్రమం జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసమానతలు, అంటే బాలుడు బాలిక ఇట్లా మేం ఫీమేల్ దాంట్లో అసమానతలను తొలగించాలి. అంటే
ఎప్పుడైతే ఇంట్లో పిల్లలు ఉంటారో ఆడపిల్లని ఒక రకంగా మగపిల్లవాడిని ఒక రకంగా చేయడం మూలంగానే ఇట్లా అసమానతలు అనేటివి వస్తున్నాయి. దీన్ని నివారించడం కోసమే అంటే లేడీస్ కూడా ఇట్లా పనులు చేస్తారు, అంటే ఇంత గొప్ప పనులు కూడా చేయగలుగుతారు అని వాళ్ళను గుర్తు చేసుకొని మిగతా వాళ్ళని కూడా అట్లా తయారు చేయాలన్న ఉద్దేశంతో గుర్తు చేసుకోవడానికి అనేది ఇది ఒకటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడి నుంచి వచ్చి అది మెల్లమెల్లగా మన దగ్గర కూడా అట్లా జరుగుతుంది. కాకపోతే ఇంట్లో దీని అంతటికీ మూల కారణం ఇంట్లో మనం కనుక ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా కనుక చూసినట్లయితే అంతటా కూడా అదే జరుగుతుందని నా ఉద్దేశము. దీనికోసము ప్రభుత్వం అది మనం చేయాల్సిన కర్తవ్యము. అది ఏంటిదంటే పిల్లవాడు ఏం పని చేయకపోయినా ఏం కాదు నువ్వు చేయకు అని, లేదంటే ఆడపిల్ల నువ్వు చెయ్యి ఇది అని, ఈ పని చేయకు నువ్వు అని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనం మొదటి నుండి చేస్తూ ఉండడం వల్లనే ఇది ఇంతవరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లా కాకుండా మీరు కూడా ఇద్దరిని కూడా సమానంగా చూసినట్లయితే ఈ బాలికలు కూడా అంతే ఎత్తుగా ఎదుగుతారని అనుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా కృషి చేయాలి. వాటి గురించి తెలుసుకోవడమే ముఖ్యంగా ఈ కార్యక్రమము. అట్లాంటివి అన్ని తెలుసుకొని వాటిని మనం యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, మన పిల్లల్ని కూడా ముందుకు నడిపించాలని. చైర్పర్సన్ సోదరిమణి అపర్ణ శివరాజ్ గారికి, పురపాలక సంఘ కమిషనర్ ఉమా గారికి, ఈ సమావేశ అధ్యక్షత వహిస్తున్నటువంటి టిఎంసి సువర్ణ గారికి, ఆర్బీలందరికీ, ఓబీలకి, మహిళా సంఘాల సభ్యులందరికీ, ముఖ్యంగా పురపాలక సంఘ కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్ గారికి, మహిళా కౌన్సిలర్లకి, నసరీన్ గారికి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా మరి మీరు ఈరోజు గ్రూప్ల వారీగా ఎవరైతే పాల్గొన్నారో మరి మహిళా గ్రూపులు ఈ దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం ముందుండటం కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా మీరు ముందుకు రాణించుకోవాలి. మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. మరి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ ఇల్లు కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. ఎందుకంటే మగవాడి మీద ఆధారపడి నాకు వచ్చిన తర్వాత ఏమో ఇస్తేనే ఇల్లు నడుస్తుందనే పరిస్థితి కాకుండా మరి ఆడవాళ్ళ చేతుల్లో మరి డబ్బులు ఆడితేనే ఆ ఇల్లు సుఖంగా సంతోషంగా ఉంటుందని నేను కూడా విశ్వసిస్తూ మరి మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.